బాగి ఇంటికి రాగానే రాథోడ్ అనామిక ఎదురు వెళ్తూ ఉంటారు. రా మిస్సమ్మ, నీకోసమే సార్ ఎదురు చూస్తున్నారు అని చెప్తూ ఉంటాడు. ఇక వినోద్ ఎక్కడా అని బాగి అడుగుతూ ఉంటే అరుంధతి మేడం ఫోటో ఉన్న గదిలో ఉన్నారు అని రాథోడ్ చెప్తూ ఉంటాడు. అలాగా, అయితే ముందు వినోద్ని కలిసి ఆ తర్వాత ఆయన దగ్గరికి వెళ్తాను అని బాగి అరుంధతి ఫోటో ఉన్న గది దగ్గరికి వెళ్తూ ఉంటే అనామిక కంగారు పడుతూ ఉంటుంది. ఇప్పుడు అక్కడికి వెళ్తే నా ఫోటో చూసేస్తుంది కదా, నిజం బయటపడిపోతుంది కదా అని అనామిక టెన్షన్ పడుతూ మిస్సమ్మ అని ఆపుతూ ఉంటుంది. నువ్వెందుకు అక్కడికి వెళ్ళడం, వినోదే బయటికి వస్తాడు కదా, అప్పుడు కలవచ్చు కదా అని అనామిక అంటూ ఉంటే ఇక ఇప్పుడు నేను ఆ గదికి వెళ్తే ప్రాబ్లం ఏంటక్క అని బాగి అనామికతో అంటూ ఉంటుంది. నేను వెళ్ళి ఇప్పుడే కలుస్తాను అని అనామిక చెప్తూ ఉన్నా కానీ బాగి ఇక వెళ్ళిపోతూ ఉంటుంది. అనామిక అయ్యో ఇప్పుడు ఎలాగా నిజం తెలిసిపోతుంది అని టెన్షన్ పడిపోతూ బాగి వెనకాలి అనామిక కూడా వెళ్తూ ఉంటుంది. ఇక బాగి అరుంధతి ఫోటో ఉన్న గది దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఇక మనోహరి వినోద్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ ఆరు ఫోటో కూడా ఉంటుంది. ఆరు ఫోటోని చూసేసరికి బాగి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. వెనకాలే అనామిక కూడా వచ్చి అయ్యో బాగికి నిజం తెలిసిపోయింది అని అనామిక కూడా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మరి బాగి నిజంగా ఆరు ఫోటో చూస్తుందా, ఏం జరుగుతుందో చూద్దాం.